1 year బడ్జెట్ సార్ ఇది. ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. రైట్. ఒకసారి ఊరిపోదు. రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ధర్నా చౌక్ దీని నుంచి ట్రామా నుంచి వచ్చేసినట్టున్నారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, రేగిడి లక్ష్మణరావు గారు వినిపిస్తుందా? లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా? వినపడుతుంది సార్, వినపడుతుంది. నిన్న బడ్జెట్లో మీరు ఆశించింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, అక్కడ వచ్చింది ఏంటి? వాసుదేవన్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, డబల్9 టీవీ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. రామ్ కుమార్ గారి భాషలో, ఏఎస్ రావు గారి భాషలో నేను చెప్తానండి. రామ్ కుమార్ గారు స్టార్టింగే విందు భోజనాలు మాకు మేము వడ్డించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆకు మీదకి ఏం కావాలంటే వడ్డించాం. ఫ్రాన్స్, మటను, అలాగే వివిధ రకాల వంటల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డించుకొని చాలా పరిపుష్టిగా మేము తిన్నామని చెప్తా ఉన్నాను. మంచిదే. ఎవరైనా విందుకి పిలిచి ఆకు నిండగా భోజనం పెట్టి తినిన తర్వాత ఆ ఆకు ఖరీదుకు పెట్టి మీరు 2000 బిల్లు కట్టాలంటే పాపం బెత్తరపోయారు వాళ్ళు. 2000 రూపాయలు బిల్లు కట్టాలంటే వీళ్ళేమో 100 రూపాయలు అప్పు చేర్చి పెట్రోల్ పోయించుకున్న బండిలో ఒక ఫ్రీగా వచ్చిన విందు భోజనానికి వెళ్ళి తినడానికి వెళ్తే దాని ఖరీదు 2000 చెప్పగానే వీళ్ళు అవ్వక్కయ్యారు. అలాగే మన ఏఎస్ రావు గారు చెప్పినట్టుగా అసలే పేదవాడు, చేతిలో రూపాయి లేదు, వెంటిలేటర్ పై ఉన్నాడు, మనోడేదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కాస్తో కూస్తో గవర్నమెంట్ మందులతో బతకొచ్చలే, ఎందుకు మన అప్పులు చేసి మన పిల్లల పైన భారం మోపడం ఎందుకని తన ఇలా హాస్పిటల్లో జాయిన్ అయితే, ఒక పెద్ద మనిషి రామ్ కుమార్ లాంటి పెద్ద మనిషో లేకపోతే ఏఎస్ రావు లాంటి పెద్ద మనిషో ఆయన దగ్గరికి వెళ్ళి బల్లెటోడు నువ్వు బతకాలి, నీలాంటి వాళ్ళు ఇదవ్వాలి పదా నేను అని పెద్ద పెద్ద అపోలో హాస్పిటల్ లాంటి హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించాడండి. తెరా చూస్తే 25 లక్షలు బిల్లు అయింది. అరే 25 లక్షలు నువ్వే కట్టే అని చెప్పి మనోడికి బిల్లు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అదేంటంటే అది నేను ఆ అపోలో హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేపిస్తా అన్నాను కానీ బిల్లు నేను కడతా అన్నాను అన్నట్టుగానే పాపం మనోడు ఏమయ్యాడంటే అదే వైద్యం ఏదో నేనే చేయించుకుంటాను కదా, ఇది ఎక్కడ తిరగాల్సిరా బాబు, అప్పులు చేసి నాణ్యత మీద పెట్టావు. ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థిక సంక్షోభంలో నెట్టుకుంది. ఆర్థికంగా చాలా బలహీన పరిస్థితిలో మీరేమో ఈ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు వివిధ కంపెనీల ద్వారా, వివిధ ఏజెన్సీల ద్వారా మీకు అప్పునిప్పి ఇస్తాం అనగానే ఏపీపై నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు వరాల జల్లు అన్నారు. వరాల జల్లు దేవుడికి ఎరుగాని వాసుదేవన్ గారు గత 10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో మా విజయనగరంలో వర్షాల జల్లు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. కరెంటు కూడా ఉండట్లా మాకైతే. ఈరోజు చూస్తే మరి ఇదే అమరావతి రాజధానిగా 15,000 కోట్లు అప్పుల రూపాయలు ఇస్తా ఉన్నారు. మాకు 12,000 కోట్లు పోలవరానికి కట్టడానికి కావాలని ప్రతిపాదన పెడితే దానిపైన మాట్లాడాల. అలాగే విశాఖ ఉక్కు గురించి మాట్లాడాల, స్టీల్ ప్లాంట్ గురించి, కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడాల. అలా ఇక్కడ చూస్తే విద్యా వైద్య విధానంలో మెట్రో రైల్ దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఉత్తరాంధ్ర గురించి కానీ అలాగే వెనకబడిన ప్రాంతాలకు రాయలసీమ గురించి కానీ మాట్లాడారు కానీ అసలు ఎంత నిధులు కేటాయిస్తూ ఉన్నారు, నిధులు ఇదేంటనేది గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఇవన్నిట్లు కూడా ఆంధ్రాకి మొండిసయ్య చూపించారు. అయినా సరే మాకు సోకాల్డ్ మీడియాలో కానీ మా నాయకులందరం కూడా వదలక్కర్ మాకు వరాల జల్లు కురిపించారని మాట్లాడుకున్నారు. అది మేము విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇందాక ఏఎస్రావు గారు అన్నాడుగా 15,000 కోట్ల రూపాయలు గ్రాంటెడ్గా డైరెక్ట్ గ్రాంటెడ్ ఇస్తే ఎస్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే డబ్బులు, అంతేగాని అందులో మెలుగు పెట్టడం అప్పులు ఇప్పిస్తామని చెప్తే ఏంటి మీ అంతరం ఏంటి? ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే సత్యకుమార్ గారు, ఇదే సిబిఎన్ గారు, అసలు మీరు ఎన్డీఏ కూటమి ఈ రోజున ఇంత బలంగా ఉందంటే కారణం మీ సపోర్ట్ వల్లే కదా. మేము సాధిస్తాం. కనీసం ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడాల వాసుదేవన్ గారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది అని 15,000 కోట్లు తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం జరిగింది కదా బడ్జెట్ లో. ఇదే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ కదా పరిపాలిస్తుంది. లక్ష్మణరావు గారు మీరేం మాట్లాడారు? లాస్ట్ 5 years మెడలు ఉంచుతా ఉన్నారు, అంతేం లేదు, స్టాల్ పెట్టి రక్తం తాగేస్తా ఉన్నారు, ఏం చేశారు మీరు?
5 ఏళ్ళు. సార్ వాసుదేవ్ గారు, గత మాకు ఐదేళ్ల అప్పుడున్న గత పరిస్థితుల్లో ఐదేళ్ల ఆయన జనసేన 23 ఉన్నారండి. ఎంపీలు మాకు ఆయన ఇస్తే ఎలా మాట్లాడతారు? రామకుమ్మ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, మీ టైం మీరు మాట్లాడారు కదా. 23 ఎంపీలు ఇస్తే మేము అడుగుతాము, మీకు ఛార్జ్ ఇస్తాం, తీసుకొస్తాం అన్న మాట వాస్తవం. అక్కడ చూస్తే వాళ్ళ బలం ఎక్కువ ఉంది, మా మాట వినే పరిస్థితులు లేరు. కొన్ని బిల్లులకి మీరు ఎలాగో సపోర్ట్ చేశారని వాళ్ళు అంటా ఉన్నారు. వినిపించే మన ప్రయత్నం రాష్ట్రానికి, చేశారా? మన రాష్ట్ర లే, ప్రయోజనాల లక్ష్మణరావు కోసం గారు 5 మన సంవత్సరాలు రాష్ట్రానికి వినిపించే ప్రయత్నం చేశారా కేటాయించిన మీరు? వాళ్ళతో మనం ఎందుకు